అక్కన్నపేట మండలం కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల నిరసన. సర్వే నంబర్ 436 ఎకరం 14 గుంటల ప్రభుత్వ భూమిని పట్టా చేశారని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. పట్టా చేసిన భూమిని రద్దు చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికైనా ఇది రద్దు చేయకపోతే ఆందోళన చేపడతామని బాధితులు ఆందోళన చేపట్టారు. ఆర్డీఓకు కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితులు తెలిపారు. నాన్నగారి పేరు మీద ఎకరా 14 గుంటల భూమి ప్రభుత్వ భూమిని పట్టా చేయడం జరిగింది. ఆ ప్రభుత్వ భూమి పట్టా చేసి ఎలా చేయొద్దని మాకు తెలిస్తే మేము 1 year బ్యాక్ అబ్జెక్షన్ లెటర్ ఇచ్చాము. ఇది కూడా మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి ఆర్టీఐ కూడా మాకు ఇవ్వడం జరిగింది. 1995 నుంచి 2015 వరకు పాలనకలు తీసుకుంటే 436 సర్వే నెంబర్ అక్కనపేట పొలమార్కు సంబంధించి కారాజు ఖాతా గవర్నమెంట్ భూమి కింద ఉన్నది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి నిన్న ఎంఆర్ఓ గారు ప్రెస్ మీట్ ఇచ్చారు. మరి కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పిన ఎంఆర్ఓ గారే మరి ఇటువంటి పనులు ఎందుకు చేస్తాడు? మరి ఒకరికొక న్యాయం చేయకూడదు కదా. మరి అట్లా ఎట్లా చేస్తాను? పని చేసుకోకపోతే మీ తమ్ముడే అన్నారు. విస్తీర్ణం 436 సర్వే నంబర్ విస్తీర్ణం ఎకరా 14 గుంటల భూమిని పట్టా చేయడం జరిగింది. మేము కూడా ఇంతకుముందు వాళ్ళకి చెప్పాము. ఎంఆర్ఓ గారికి పట్టా చేసుకుంటున్నాను తెలిస్తే ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది, అబ్జెక్షన్ లెటర్లు. సార్ ఎంఆర్ఓ గారు ఇది ఏంటంటే నాకు ఇంచలే ట్రాక్టరు హార్వెస్టర్ పొలాలకు వెళ్తాయి, ఆయన ఇబ్బందికి గురి చేస్తుండు, మీరు పట్టా ఇవ్వద్దని చెప్పి ఆయన చాలాసార్లు విన్నవించడం జరిగింది. 1995 2015 వరకు పాన్నక్కలు తీసుకుంటే అందులో కారాజు ఖాతా గవర్నమెంట్ ల్యాండ్ అని కూడా బయటపడడం జరిగింది. ఇది ఎలా పట్టా ఇచ్చిన అనేది మాకు ఎంఆర్ఓ గారు మాకు సమాధానం చెప్పాలి. ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అది పట్ట చేయదు సార్, అది గవర్నమెంట్ ల్యాండ్. ఆంచలి పక్కపొంటి పట్ట ల్యాండ్లోకి వెళ్ళి వాగుపోతుంది. ఆ వాగును మళ్ళించి మాకు ఆ భూమిని ఆక్రమించుకున్నారు సార్, అది పట్ట చేయద్దు సార్ అని చెప్పి మేము ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు చెప్పిన తర్వాత చూద్దా మీరు ఏం చేస్తారో చేసుకోపోరి, నాకు దగ్గర ఆధారాలు అని చెప్పిండు. మొన్న రీసెంట్గా ఒక వారం 10 రోజుల క్రితం ఆర్టీఐ తీసుకోవడం జరిగింది. భూమి కారాజ్ ఖాతా అని ఉన్నది అందులో. అది మరి ఇట్లుండగా చూతా ఎంఆర్ఓ గారు ఎందుకు చేసాడు? ఇది రీసెంట్గా ఒక నవంబర్ 18వ తారీఖు నాడు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా పాస్బుక్ డిసెంబర్లో రిలీజ్ అయినట్టుగా మాకు చూపిస్తుంది. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆధారాలు పట్టుకుని వచ్చి ఎంఆర్ఓ గారు అడిగితే ఇంతకుముందు ఇచ్చినా కానీ దాని మీద రెస్పాన్స్ ఏం లేదు. ఇప్పుడు చూతా దాని మీద పై అధికారులు తగిన చర్య తీసుకొని